తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ, తెలుగువారి ఆత్మీయ వారధి. ఇవాళ అక్షరాచర కార్యక్రమానికి శ్రోతలందరికీ హృదయపూర్వకమైన స్వాగతం. నేను వారాల ఆనంద్. అక్షరాచర కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం 95వ ఎపిసోడ్లోకి ప్రయాణం చేస్తున్నాం. గత 94 ఎపిసోడ్లుగా అనేకమైన విషయాల్లో సినిమాకి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి, ఉత్తమమైన విలువలకు సంబంధించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. అనేక మంది కవుల గొంతుకలతో వాళ్ళ కవిత్వాన్ని విన్నాం, వాళ్ళ మాటలు విన్నాం, వాళ్ళ ఉపన్యాసాలను విన్నాం, వాళ్ళ టాక్స్ విన్నాం. సినిమాల గురించి అనేకమైన విషయాలు మనం పంచుకున్నాం, షేర్ చేసుకున్నాం. ఇట్లా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న కవులకు, రచయితలకి, అభిమానులకి, శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ అక్షరాచర కార్యక్రమము షెడ్యూల్ మొదట నేను మీకు వినిపిస్తాను. ఇవాళ కార్యక్రమంలో భాగంగా ఈ వారం కవితల్లో, అంటే ఈ వారం నేను చదివి, నేను చూసి, నాకు నచ్చి, నేను మీతో పంచుకోవాలనుకున్న కవితల నుంచి కొన్ని ఎంపిక చేసిన కవితలు మీకు వినిపిస్తున్నాను ఎప్పటిలాగానే. దానిలో భాగంగా విత్తన చౌరస్తా, ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ గారు రాసినటువంటి విత్తన చౌరస్తా కవితని వింటాం. అట్లాగే జూగంటి జగన్నాథం గారు రాసినటువంటి ఏకాంతవాసం, అనంతు చింతపల్లి గారు రాసినటువంటి నీ శిశిరం, రజితా కొండసాని రాసిన మాటలనిచ్చిన, ఈ కవితలు మనం విందాం. ఈ కవితలో కొన్ని పోయిట్స్ ఇన్ దేర్ ఓన్ వాయిస్ వాళ్ళే కవితలు వినిపిస్తారు. ఇంకొన్ని నాకు నచ్చిన కవితగా నేను మీకు వినిపిస్తాను. తర్వాత రెండవ సెగ్మెంట్ లో ఇవాళ కవి సమయం కార్యక్రమంలో భాగంగా సుప్రసిద్ధ అనువాదకులు, తెలంగాణ భాషావేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత డాక్టర్ నలిమేల భాస్కర్ గారి కవిత్వాన్ని విందాం. నలిమేల భాస్కర్ గారి కవిత్వాన్ని తన స్వీయ గొంతుకతో వింటూ కవి సమయం కార్యక్రమంలో మనం ముందుకు సాగం. తర్వాత సెగ్మెంట్లో, నివాళి సెగ్మెంట్లో ఇటీవలే మరణించినటువంటి సుప్రసిద్ధ హిందీ కవి మంగళేష్ డబ్రావ్ గారి గురించినటువంటి ఒక 4 మాటలు, ఆయన రాసిన కవితల్లోంచి నేను చేసిన ఒక అనువాదాన్ని మీకు వినిపిస్తాను. చివరగా 4వ సెగ్మెంట్లో ఎప్పట్లాగే సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు ఒరియన్ సినిమా ఒక అవగాహన, మన పక్కనే ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమాకి సంబంధించినటువంటి వారి విషయాల్ని 4 మాటలు నేను మీతో పంచుకుంటాను. ఇట్లా ఇవాళ కార్యక్రమంలో భాగంగా మనం ముందుకు సాగుతున్నాం. ఇవాళ నిజానికి కవిత్వం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు హృదయంలోంచి ప్రకృతిలోంచి హృదయంలోకి చేసే ప్రయాణమే సృజన. అంతే కదా, ప్రకృతికి హృదయానికి మధ్య ఉన్నటువంటి ఈ ట్రావెల్ ఏదైతే ట్రావెల్ ఉందో, ఆ ట్రావెలే నిజానికి సృజనకు సంబంధించిన అంశం. సృజన అన్నప్పుడు ఇక్కడ కేవలం కవిత్వము, సినిమాలు. సృజన అంటే సంగీతము, సాహిత్యము, నాట్యము, పెయింటింగ్, మ్యూజిక్, లాట్ ఆఫ్ థింగ్స్. మనిషి తనను తాను వ్యక్తం చేసుకునే క్రమంలో ఒక కళాత్మకమైన రూపంగా ఏ ప్రకటన చేస్తుంటాడో ఆ ప్రకటన మనం సృజన అంటున్నాం. దానిలో భాగంగానే ఇవాళ మనం ఈ సృజనాత్మక కార్యక్రమాల పట్ల మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రైతులు చేస్తున్నటువంటి ఆందోళన, రైతులు పడుతున్నటువంటి వేదన దాదాపుగా భారతదేశంలో ఉన్న అందరు కవులు, కళాకారులు, సృజనకారులు అందరినీ కలిసివేస్తున్నది. ఆ క్రమంలో భాగంగానే అక్కడేమో పొలాల గట్లు తెగాయి, మొలకలు మౌనంగా రోధిస్తున్నాయి, మట్టి తొక్కిన కాళ్ళు మౌనంగా, వేదనగా, రోదనగా మహానగరం కేసి బారులు తీరుతున్నాయి. మట్టి తొక్కిన కాళ్ళు మౌనంగా, వేదనగా, రోదనగా మహానగరం కేసి బారులు తీస్తున్నాయి. ఒక కంటిలో నదులని, మరో కంటిలో నిప్పులని నింపుకొని నీటి తుపాకుల్ని ఢీకొంటున్నాయి. ఒక కంటిలో నదులని, మరో కంటిలో నిప్పులని నింపుకొని నీటి తుపాకుల్ని ఢీకొంటున్నాయి. దేశపు ఆహార గిన్నె అల్లకల్లోలంగున్నది. ఇక్కడేమో నగర నాళాల్లో మురికి పులుముకుని పిట్టల దొరలు పెడుతున్న ముచ్చట్లు వింటున్నాం. ఇది చావో బతుకో అన్నట్టు మహానగర గరంగా చేస్తున్న దుమ్మరి గడ్డల విన్యాసాల్ని చూస్తున్నాం. ఇది వినోదమా, విషాదమా? ఇది నిజంగా వినోదమా, విషాదమా? ఈ కవిత రాసినప్పుడు జూగంటి జగన్నాథం గారు ఆనంద్ ఇది విషాదమే అన్నారు. అట్లా ఈ విషాదానికి సంబంధించి ఇవాళ కవులంతా తమ గొంతుకలు విప్పుతున్నారు. తెలుగు కవుల్లో కూడా ఈ విషాద సందర్భానికి సంబంధించి, రైతుల ఆందోళనకు సంబంధించి ప్రతిస్పందిస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం. ఆ క్రమంలో భాగంగానే ఇవాళ ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ గారు ఒక మంచి కవిత రాశారు. విత్తన చౌరస్తా అని ఆ కవిత పేరు. అన్నవరం దేవేందర్ గారు తొవ్వ కవితా సంకలనంతో తన
కవితా ప్రస్థానాన్ని ప్రారంభించారు. తోవ, నడక, మంకమ్మ తోట, లేబరడ్డ, బుడపర్కలు, బొడ్డుమల్లె చెట్టు, పొద్దు పొడుపు, పొక్కిలి వాకిల్ల, పులకరింత, బువ్వకుండ, దీర్ఘ కవిత రసరు, ఇంటి దీపం, వరి గొలుసులు, ఇట్లా అనేకమైన కవితా సంకలనాలు, వ్యాస సంకలనాలతో ముందుకు వస్తున్నటువంటి అన్నవరం దేవేంద్ర గారు రాసినటువంటి ఇవాళ ఆ కవితని తన స్వీయ గొంతుకుతో వింటాం. దేవేంద్ర గారు మీ పోయమండి. కవితా శీర్షిక విత్తన చౌరస్తా. చర్చల్లో లోగుట్టు కనిపెట్టినాకనే కదా అన్నదాతలు నీ తిండి తిప్పలు ముట్టలేదు. నువ్వు ఎవల దిక్కో తెలుసుకున్న నొప్పి అది. ప్రతిరోజు తినే రొట్టె మీదనన్నా వ్యవసాయుని బక్కముఖం అగుపిస్తలేదా? చట్టాలతో పొట్టలెందుకు పొక్కపొడుస్తావు? పల్లెంలో తినే మెతుకు మీద భారత రైతు నొసటి గీతల గాథలు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కడుపులో నిర్వచనం. ఎవలు దున్నే భూమిల వాళ్లే పనిముట్లు అయ్యే కాలం. మెల్లెంగా కార్పొరేట్ల బొజ్జల్లో అగ్రికల్చర్ జీర్ణం. ఎల్లకాలం అన్నం పెట్టినోళ్లకు నవ్వుకుంటూనే సున్నం కొడుతున్నావు. ఇదేమి జాతీయత స్వామి? జల ఫిరంగుల నీళ్ల దెబ్బలకు జలంధర్ రైతుల వెన్నెముకలు వక్కలైతున్నాయి. గజ గడ్డకట్టే చలిలోన సింఘు సడక్ మీద సింగాలైన రైతాంగం. టిక్రీ నుంచి ఢిల్లీ చుట్టూ ముట్టిండ్రు. ట్రాక్టర్లు ఆగకుండా ఇరువాలు 3 సార్లు దున్నుతున్నాయి. రోడ్ల మీద ఇత్తనాలు మొలకెత్తుతాయి. సత్యనారాయణ వ్రతం, గణపతి హోమం, ఇంటిలో జరిగే నిత్య పూజ, రుద్రాభిషేకం లాంటి అన్ని పూజలకు కావలసిన పూజా సామాగ్రి 3 రోజుల్లో మీ ఇంటికే పంపగలము. పుట్టినరోజులు, పెళ్లి రోజు, పర్వదినాలకు మీ గోత్ర నామాలతో అభిషేకాలు జరిపించి ప్రసాదం, కుంకుమ మీ ఇంటికి పంపిస్తాం. పూజా సామాగ్రి, దేవతా విగ్రహాలు, రూపులు, కంకణాలు, అయ్యప్ప దీక్ష పూజా సామాగ్రి, ఏ పూజైనా వ్రతమైనా మీ ePoojaStore.com లో ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకు చేరుతాయి. మరిన్ని వివరాలకు ePoojaStore.com చూడండి లేదా మా నెంబర్స్ USA అయితే 5595543515 లేదా ఇండియా నెంబర్ 7731881113 కు కాల్ చేయండి. తెలుగువారి ఆత్మీయ వారధి. పోయిట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్ అన్నవరం దేవేంద్ర గారు తమ సొంత గొంతుకతో విత్తన చౌరస్తా కవితను మనకు వినిపించారు. ట్రాక్టర్లు ఆకుండా ఇరువాలు 3 సార్లు దున్నుతున్నాయి. రోడ్ల మీద ఇత్తనాలు మొలకెత్తుతాయి. మంచి కవిత అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నవరం దేవేంద్ర గారు. ఇక ఇప్పుడు ఈ వారం కవితలో 2వ కవిత మనకు వినిపిస్తున్నవారు సుప్రసిద్ధ కవి జూకటి జగన్నాథం గారు. పాతాళ గరిగే 1993లో దాదాపు 93 ప్రాంతంలో వచ్చినట్టు పాతాళ గరిగతో తన కవితల్ని కవిత సంకలనాన్ని ప్రచురించడానికి మొదలుపెట్టిన జూకటి జగన్నాథం గారు పాతాళ గరిగే, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గంగడోలు, వాస్కోడిగామా.com, బొడ్డుతాడు, ఒకరోజు 10 గాయాలు, తల్లి కొంగు, పీడికలి కళ్ళలు, దోసెడు కన్నీళ్లు, తారంగం, రాజపత్రం, చిలుక రహస్యం, చెట్టును దాటుకుంటూ, పస, ఇట్లా అనేకమైన సంకలనాలు తీసుకొచ్చారు. అట్లాగే కథారచయితగా కూడా తను వైపని కథా సంకలనాలు తీసుకొచ్చారు. ఇప్పుడు జూకటి జగన్నాథం గారు తమ ఏకాంతవాసం కవితను మనకు వినిపిస్తారు. జగన్నాథం గారు, మీ ఏకాంతవాసం కవిత వినాలండి. ప్లీజ్ వినిపించండి. ఏకాంతవాసం. మనుషులంతా ఒక్కటే, ఎక్కువైంది తక్కువైంది, రక్తమంతా ఒక్కటే, ఇంకా నీ కులమేంది, నా కలం కులమేంది, అందరూ ఒక్కటే. నోరు వెళ్ళబెట్టి నిజమే అనుకున్నాను, కాకుంటే సినిమాలు చూస్తున్నప్పుడు కంట్లో నీళ్లు అందుకే ఊరుతున్నాయనుకుంటాను. ప్రపంచం అంతా ఒక్కటే. ఇప్పుడు ఆ దేశమేంది, ఈ దేశమేంది, ఇక సరిహద్దు ఏంది, ఇక సుద్దులు ఏంది,
లోకం అంతా ఒక్కటే, వాస్తవమే అనుకున్నా. లేకుంటే గూగుల్లో అందుకే అన్నీ దొరుకుతున్నాయి అనుకున్నాను. ఊర్లు అన్నీ, నీళ్లు అన్నీ, ఇండ్లు అన్నీ, కండ్లు అన్నీ, కలతలన్నీ, తలపోతలు అన్నీ, ప్రాణాలన్నీ, గానాలన్నీ ఒకటే అనుకున్నా. తెల్లారి లేస్తే వాట్సాప్, ఫేస్బుక్ కాలో, వీడియో కాలో, ఇన్స్టాగ్రామ్ మెయిల్లో అందుకే నిన్ను పరామర్శిస్తున్నది. వ్యవహారాలు అన్నిటినీ నీకు పాఠంగా చెప్తున్నది. నిజం కాకుంటే నిన్ను నన్ను ఎందుకు పిడికిట్లో బంధిస్తుంది? నిజం కాకుంటే నిన్ను నన్ను ఎందుకు పిడికిట్లో బంధిస్తుంది? నిన్నటిదాకా బలం అనుకున్నదంతా ఇవాళ బలహీనమని తెలిసింది. ఒకరి చేయి ఒకరు కలపకండి. నిన్నటిదాకా బలం అనుకున్నదంతా ఇవాళ బలహీనమని తెలిసింది. ఒకరి చేయి ఒకరు కలపకండి. ఎవరింట్లో వాళ్ళు ఉండండి. ఇళ్ల చుట్టూ, ఊర్ల చుట్టూ, పట్టణాల చుట్టూ, నగరాల చుట్టూ, జిల్లాల చుట్టూ, రాష్ట్రాల చుట్టూ, దేశాల చుట్టూ, ప్రదేశాల చుట్టూ ప్రవేశం నిషిద్ధం. అకస్మాత్తుగా ప్రయాణాలు రద్దు. ప్రకృతికి వాతలు పెట్టిన చోట చెరిగిపోని గీతలు గీస్తుంది. నీకు ఆమెకు నడుమ కనిపించని కంచె పడుతుంది. ప్రకృతికి వాతలు పెట్టిన చోట చెరిగిపోని గీతలు గీస్తుంది. నీకు ఆమెకు నడుమ కనిపించని కంచె పడుతుంది. ఇప్పుడు ఒక్కటే అనుకున్నదంతా ఒంటరి ఏకాంత ద్వీపవాసమే. ఇప్పుడు ఒక్కటే అనుకున్నదంతా ఒంటరి ఏకాంత ద్వీపవాసమే. మనిషి లేని దేన్ని బతకనిచ్చిండు గనక, మనిషి దేన్ని బతకనిచ్చిండు గనక పచ్చగా ఉన్నది, స్వచ్ఛంగా ఉన్నది, దేన్ని ఉండనిచ్చిండు కనుక అభివృద్ధి విధ్వంసమోసం అంతా విశ్వాసఘాతుకమే. నదికి గాలికి పచ్చని అడవికి మోకరిల్లుదాం. నదికి గాలికి పచ్చని అడవికి మోకరిల్లుదాం. మనిషి ఉనికి ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రాణాపాయంలో ఉంది. మనిషి ఉనికి ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రాణాపాయంలో ఉంది. మనసు వెంటిలేటర్ మీద ఉంది. ప్రపంచానికి డయాలసిస్ చేయాలి. మనసు వెంటిలేటర్ మీద ఉంది. ప్రపంచానికి డయాలసిస్ చేయాలి. ప్రపంచానికి డయాలసిస్ చేయాలి. తెలుగువారి ఆత్మీయ వారధి ఏకాంతవాసం. జూగిడి జగన్నాథం గారి కవిత విన్నాం. నదికి గాలికి పచ్చని అడవికి మోకరిల్లుదాం. మనిషి ఉనికి ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది. ప్రాణాపాయంలో ఉంది. మనసు వెంటిలేటర్ మీద ఉంది. ప్రపంచానికి ఇప్పుడు డయాలసిస్ చేయాలి. చాలా మంచి మాటలు చెప్పారండి. చాలా గొప్ప మాటలు చెప్పారు. థ్యాంక్ యూ జగన్నాథం గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు మనం ఈ వారం కవిత శీర్షికలో 3వ కవితలోకి వెళ్తున్నాం. ఆ 3వ కవిత రజితా కొండసాని గారు రాశారు. మాటల నిచ్చెన. రజితా కొండసాని గారు రాసినటువంటి మాటల నిచ్చెనను మనం ఇప్పుడు విని ముందుకు సాగం. రజిత గారు, మీ కవిత అండి. మాటల నిచ్చెన. అందరికీ నమస్కారం. నా పేరు రజితా కొండసాని, అనంతపురం జిల్లా. నా కవిత శీర్షిక మాటల నిచ్చెన. మాట నాలుక ధ్వనించే శబ్దం కాదు, మమతను మేల్కొల్పే మంత్రం. మాటల మేఘం కరిగి కరిగి ఆనందం అమృతమయ్యేలా తేనె చినుకులు కురవాలి. మనస్సు పచ్చని చిగుళ్లతో పరవశించే ప్రకృతి కావాలి. నిరాశ లోయలో నిలబడిన నిట్టూర్పుల మనస్సుని వెన్నెల పల్లకి ఎక్కించి ఆకాశమంతా తిప్పాలనేదే మాటల నిచ్చెన మనోవాంఛ. మాట రాగమైతే మనస్సు కోయిలవుతుంది. మొగ్గై వెచ్చుకున్న వసంతం దారంతా పరిమళాలతో చుట్టూ విరబూసిన బృందావనం బృందగానమై వినిపిస్తుంది. లొడలొడా వాగిన మాట గడగడా సాగిన దారం చుట్టూ అల్లిన దండ కావాలి. మాటల ప్రవాహంలో మనస్సు చేపపిల్లై ఈదాలి. మాట చురుక్కున గుచ్చుకున్న ఆరోగ్యాన్ని పెంచే ఔషధాన్ని నింపాలి. కసుక్కున దిగబడిన శస్త్రచికిత్సన చేసే కత్తై కదలాలి. ధన్యవాదాలు.
మనల్ని ఎప్పుడూ తట్టిలేపే మన ఆత్మీయులు, మరుపురాని మధురమైన గీతాలు, మరువలేని చిన్ననాటి జ్ఞాపకాలు, మీరు మాట్లాడే ముత్యాలాంటి మాటలను మాతృడుగా మనసారా స్వీకరించడానికి ఉందిగా మనసులో మాట కార్యక్రమంతో ఆర్జే రూప డబ్లిన్ ఐర్లాండ్ నుండి. మనసులో మాట ప్రతి మంగళవారం అమెరికా తూర్పు కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. థ్యాంక్ యూ రజిత కొండసాని గారు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. మాటలనిచ్చిన మంచి కవిత వినిపించారు. మాట రాగమైతే మనసు కోయిలవుతుంది అన్నారు. అంతేగాక మాట చురుక్కున గుచ్చుకున్న ఆరోగ్యాన్ని పెంచే ఔషధాన్ని నింపాలి అన్నారు. అంటే సూటిగా మాట్లాడడం అనేది, స్పష్టంగా మాట్లాడడం అనేది, ముందుకు మాట వెనుకొక మాట లేకుండా ఉండడం అనేది ఎంత అవసరమో మీ కవిత చెప్పారు. చాలా మంచి మాట చెప్పారండి. మాటగా నాలుక ధరించే శబ్దం కాదు, మమతను మేల్కొల్పే మంత్రం అన్నారు. థ్యాంక్ యూ అండి రజిత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కవితని మా టోరీ శ్రోతలకి వినిపించే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు ఇవాల్టి ఈ సెగ్మెంట్ లో నేను మీకు వినిపించబోయే చివరి కవిత, నాకు నచ్చిన ఈ వారం కవితలో భాగంగా నేను చదివి, నేను చూసి, నాకు నచ్చినటువంటి కవితని మీతో షేర్ చేసుకోవాల్సిన కవితని మీకు వినిపిస్తాను. అది అనంతు చింతలపల్లి రాశారు. ఆయన రాసిన కవితను మీకు నేను వినిపిస్తున్నాను. శీర్షిక నిశిశిరం. ఎన్నెన్నో తారలి వేళ ఈ నిశి ఆకాశాన, దేన్ని నా దోసిట ఒడిసి పట్టుకోను ఇవాళ. ఎన్నెన్నో తారలి వేళ ఈ నిశి ఆకాశాన, దేన్ని నా దోసిట ఒడిసి పట్టుకోను ఇవాళ. ఎన్నెన్నో బాటలు బతుకు పరిచినవి, బతుకున పరిచితమైనవి ఏవేవి, నా పాదముద్రలని వేల అడుగులు చేసేసేవి. ఎన్నెన్నో ఊసులు ఈ రాత్రి గాలులలోనూ నన్ను అటూ నిటూ లీలగా లాగేవి, నాతో సయ్యాడేవి. నువ్వు నా లోపలి శకలం, తిత్తివి నువ్వు నా అంతర్బహిర్శ్వాసలకి. నువ్వు నా వెలుపలి సకలం, నా తచ్చాటల నా తడబాటలకి. నిన్నుగానక నేనెలా. నువ్వు నా వెలుపలి సకలం, నా తచ్చాటల నా తడబాటలకి. నిన్నుగానక నేనెలా. నువ్వు నే పాడే పాటలు దాటిన పెదాల లోపలివి, వేకువన గూడు దాటే మునువు. ప్రతి సుఖపిక స్వరాన నాకై రవించే పెక్కు పాటలవి. ఇదేగా నేను ముమ్మాటికి నిజమవ్వాలని కన్నది, పైగా కలగా. ఇదేగా నేను ముమ్మాటికి నిజమవ్వాలని కన్నది, పైగా కలగా. ఇవేవీ లేనిదేగా నా ప్రాప్త యథార్థం. ఎన్నో గేయాలు ప్రతి ముఖం శోకిస్తోంది, ప్రతిదీ మన శోకమేనేమో స్తుతిస్తూ ఉన్నది. కానీ కాదని అనిపిస్తున్నది. నీది కాదని నాకయ్యీ కాదని, నీది కాదని నాకయ్యీ కాదని. కాకపోతే నావి నీవి అలా ఇలా ఎలా, నిజం ఇలా నిజంలా కాకపోతే ఇవేవి. మరి నువ్వు మాత్రం నే పాడే పాటలు దాటిన పెదాల లోపలివి. మరి నువ్వు మాత్రం నే పాడే పాటలు దాటిన పెదాల లోపలవి. నువ్వే నా అంతర్బహిర్శ్వాసన, ఊగిసలాడే ఊసులకి ఊపిరితిత్తి లీలలవి. పాటలు పాడే దాటిన పెదాల లోపలివి. నువ్వే నా అంతర్బహిర్శ్వాసన, ఊగిసలాడే ఊసులకి ఊపిరితిత్తి లీలలవి. ఊపిరితిత్తి లీలలవి. థ్యాంక్ యూ అండి అనంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నిశిశిరం లాంటి మంచి కవితను మా టూరి ప్రెస్ శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ కవితతో ఇవాళటి ఈ వారం కవిత సెగ్మెంట్ ని పూర్తి చేసుకుని ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుని మనం మళ్ళీ ఈ వారం మనం తీసుకుపోయే కవి సమయం కార్యక్రమంలో భాగంగా సుప్రసిద్ధ అనువాదకుడు డాక్టర్ నల్మిల భాస్కర్ గారి కవితని విందాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందామండి. ఆటిజం ఒకటే రుగ్మత కాదు, ఇదో చట్రం. దీనిలో ఎన్నో ఛాయలు, మరెన్నో స్థాయిలు, మరెన్నో భేదాలు.
అందరూ ఒకేలా అనిపించకపోవచ్చు, అందరిలోనూ ఒకే లక్షణాలుండకపోవచ్చు. కానీ ముందుగానే దీన్ని ఆనవాళ్లు పట్టుకుంటే దీన్ని అధిగమించడం, ఈ చట్టాన్ని దాటడం మరి అంత అసంభవం కాకపోవచ్చు. అందుకే ఆటిజంపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆత్మీయ వారధి టోరీ. ఆర్జే స్వాతి గారితో ఆటిజం అవేర్నెస్ షో. అమెరికా తూర్పు కాలమాన ప్రకారం ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు, అమెరికా పసిఫిక్ కాలమానం ప్రకారం సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు, భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 4:30 నుండి 5:30 వరకు. మీ తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో. తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాల కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఇవాళ ఈ కార్యక్రమంలో రెండవ సెగ్మెంట్ లో భాగంగా మనం కవి సమయం కార్యక్రమంలో ఇందాక చెప్పినట్టుగా డాక్టర్ నల్లిమేల భాస్కర్ గారి కవితల్ని వినబోతున్నాం. పోయిట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్. నల్లిమేల భాస్కర్ గారు కిరణాలు, మానవుడా, గేయ సంపుటి, ఈ తరం పాటలుతో 80ల కంటే ముందే తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించేశారు. ఆ తర్వాత ఆయన శుద్ధముఖ కవిత్వం రాశారు. అట్లాగే భాష అనువాదానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు 110 ఉత్తమ మలయాళ కథలు, అద్దంలో గాంధారి, భారతీయ కథలు, స్మారకశిలలు నవలను అనువాదం చేశారు. భాషకు సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ పదకోశము, తెలంగాణ భాష తమిళ పదాలు, బాణం తెలంగాణ వ్యాసాలు, తెలంగాణ భాషలు దేశీయ పదాలు, తెలంగాణ భాష సంస్కృత పదాలు, భారతీయ సామెతలు, దేశాల కవిత్వం, ఇట్లా అనేకమైనటువంటి సంకలనాలు, అనేకమైన రచనలతో సాహిత్య ప్రపంచంలో ఇవాళ ఉన్నారు. ఆయనకు అనేక అవార్డులు వచ్చాయి. ముఖ్యంగా భారత సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ అనువాద పురస్కారాన్ని కూడా భాస్కర్ గారు అందుకున్నారు. ఆయన కవిత్వం, ఆయన కేవలం వచనము అనువాదాలే కాకుండా భాషా సాహిత్య శాస్త్రాలకు సంబంధించిన విషయాలే కాకుండా తను కవిత్వం కూడా రాశారు. ఆయన మొదలైందే కవిత్వం నుంచి మొదలయ్యారు. ఆయన మానవుడా, గేయ సంపుటి ఆయన చదువుకుంటున్న కాలంలోనే, కామారెడ్డి డిగ్రీ కాలేజీలోనే ఆ కాలంలోనే ఆ పుస్తకం వచ్చింది. అట్లా పలు రంగాల్లో కృషి చేస్తున్న భాస్కర్ గారు ఇవాళ తమ కవిత్వాన్ని మనకు వినిపిస్తారు. భాస్కర్ గారు, మీ కవిత్వాన్ని వినిపించండి. మీ కవిత్వాన్ని వింటూ ఇవాళ కవి సమయంలో మేము ముందుకు సాగుతాం. డాక్టర్ నల్లిమేల భాస్కర్. శీర్షిక కరీంనగరమా. ఏ తొలి కిరణంతో ఈ నేలకి సొయి వచ్చిందో గాని ఇది ఆది మానవుని కాలితో క్యాలితో పునీతమైన పుడమి. ఏ తొలి కిరణంతో ఈ నేలకి సొయి వచ్చిందో గాని ఇది ఆది మానవుని కాలితో ఖ్యాలితో పునీతమైన పుడమి. ఏ రాకాశిగుళ్లతో ఇక్కడి చరిత్ర సమస్తం వెల్లడయ్యిందో గాని ఏ శ్రీముఖాలతో ఈ సీమకి తెలివయ్యిందో గాని ఇది తరతరాల శాతవాహనుల ఏలుబడిలో చేవదేరిన శాగవారిన జాగ. ఇది పండ్లగంప, పచ్చని చెట్టు, ఇది మా కలల పంట కరీంనగరం. ఇక్కడ ప్రతి కంటికి ఎన్ని కన్నీటి గాథల కోటి శతులున్నాయో గాని ఒక్క గాథ సప్తశతి చాలు. ఇది హాలుని నేల, అరికే సరి అనిపించే రెండవ అరికేసరి పశ్చిమ చాళుక్యుల అద్వితీయ సిరి. కన్నడ ఆదికవి పంపని ఇది పోదన చేసి పూదిచ్చిన భూమి. నాడు ఈ ఊరు వరాల అరిపిరాల, నేడిది కరీంతో కరెక్కిన పురెక్కిన నగరి. బాగా వ్రతం చేసిన రాసిన పోతన భాగవతానికి పూరణ మన వెలిగందల నారణ. మడికి సింగన మనకు సింగారం, మా లోపలి మనిషి పీవి సినారేది ఇక్కడ అక్కడ ఎక్కడైనా పెద్దపీటే. ఇది శేషప్ప సిద్ధప్పలను కన్న చోటే. సొలసి అలిసేటి ప్రభాకరుల మామనం కాదు, ఇక్కడ ప్రతి ఒక్కడూ అలిశెట్టి ప్రభాకరుడే. ఇది ఉప్పులాల కిల్లా, బహుభాషకరుల జిల్లా. అనబేరిని రణభేరిగా, మిద్దెరాములను బోనాల ఇద్దెరాములుగా, సురమౌళిని అసురమౌళిగా మార్చిన మట్టి ఇది. ఇది కోటిలింగాలలో బోడలింగం కాదు, ఉన్న మొత్తం త్రిలింగాల్లో ఒక లింగం ఇక్కడిదే. ఇదెన్ని ఉత్థాన పతనాలను చూసిన ఉర్వి,
ఇదెన్ని తాకులు దిన్న తావు, ఎంత దరిద్రపు శాల అయినా మా శ్రీశాల సిరిశాలే. గండ గరువుల మన్ను బుక్కి మంచి నీళ్లు దాగి బతికిన ఈ మనుషులు గట్టి మట్టి మనుషులే. ఇది సభ్యత గల సబ్బినాడు. ఈ ధాత్రికి ప్రతి రాత్రి రామగుండం ఎన్టీపీసీ రవ్వలహారం. కథ సరిస్సాగరాలకే కాదు, కవిత నవలాది సకల సాహిత్య ప్రక్రియలకిది ఆలవాలం. మా ఊరు మానేరు, మా నీరు మానేరు. మేం తొక్కుడు బండలం కాదు, ఎక్కుడు తీగలం. అంధమతులు మందమతులు కాని మేమందరం జ్యోతిష్మతులం. మానేరు కవులారా, మీరు కవిత్వం రాయడం మానేరు సుమా అని నేను అన్నా అనకున్నా, ఇక్కడ రాసేటోళ్ళు అందరూ కాగితాల మీద ముళ్ళు ఆడిస్తూనే ఉంటారు. ఇక్కడ రాసేటోళ్ళు అందరూ ఎప్పుడు కాగితాల మీద ముళ్ళు ఆడిస్తూనే ఉంటారు. తల్లి కరీంనగరమా, సత్యదాకా కాల్జేతులు ఆడిస్తూనే ఉంటారు. సత్యదాకా కాల్జేతులు ఆడిస్తూనే ఉంటారు. శీర్షిక అక్షర ప్రాశన. అతడు కాలు మోపడంతోటే ప్రాంగణంలోని అణువణువు అక్షరమవుతుంది. అతని మాటల రెక్కల మీద పిల్లలు అత్యంత సురక్షితంగా జ్ఞాన విహాయసంలో విహరించి వస్తారు. రాముని పాదస్పర్శతో రాయి అహల్యగా మారడం మాటేమో గాని, అతని అద్భుత బోధనతో రాళ్లు రతనాలు కావడం ఖాయం. అదేం విచిత్రమో, క్లాసులో ప్రవేశిస్తున్న ప్రతిసారి అతని కుడి చేతికి 6వ వేలు అదనంగా మొలుస్తుంది. అది ఖచ్చితంగా జ్ఞానం ఘనీభవించిన తెల్లని శుద్ధముక్కే. అతనొక 40 నిమిషాలు కురిసి కురిసి అలసి సొలసిన మేఘమవుతాడు. ఆ తూటలోని పూల మొక్కలు మొదలంటా తడిసి తడిసి తృప్తిగా తలలు ఊపుతాయి. అతడు పద్యం ఎత్తుకుంటే గాన కచేరి, అతడు పాఠం చెప్పుతుంటే జ్ఞాన కచేరి. అప్పటిదాకా అంతా సజావుగానే సాగుతుంది. ఆ తర్వాతే అసలు సిసలు యుద్ధం మొదలవుతుంది. 3 పీరియడ్లు ఏకబిగిన మోగిన అతనికి వీపులో చెమటల పుట్టి వెన్నుపూస వెంట కారిపోతాయి. మాట పెగలక దగ్గు తెరలుగా వచ్చి నీళ్లు కమ్మిన కళ్ళు లోతుల్లోకి జారిపోతాయి. స్టాఫ్ రూమ్కొచ్చి అలా తలపట్టు కూర్చుంటే చాలు, తాతలే కాదు 14 లోకాలు దిగొచ్చి గిర్రున తిరుగుతుంటాయి. 30 ఏళ్ల సర్వీసుకు ప్రతిఫలంగా ఊపిరితిత్తులు ఉత్త ఉలిపిరితిత్తులవుతాయి. అప్పటి వరకు భాస్వర పేటికగా వెలుగులు చిమ్మిన గొంతులో రాళ్లు అడ్డం పడ్డట్లు బాధ మెలికలు తిరుగుతుంది. నీడపట్టున పంతులు నౌకరీ చేయడం అదృష్టమనడంలో ఏదో కుట్ర దాగి ఉన్నట్లుంది. నీడపట్టున పంతులు నౌకరీ చేయడం అదృష్టం అనడంలో ఏదో కుట్ర దాగి ఉన్నట్లుంది. ఓనా దేశమా, ఓసారి మచ్చుకు ఆచార్యుని ఎదమీద వెన్నముద్ద పెట్టి చూడు. అది అతని కష్టానికి క్షణంలో కరిగి కన్నీరవుతుంది. అతన్ని సెప్టెంబర్ 5న జాతికి మూలస్తంభం అంటూ అంతా ఆకాశానికి ఎత్తుతారు. నిజమే మరి, ఈ దేశంలో మూలకు నిర్లక్ష్యంగా విసిరివేయబడ్డ స్తంభమల్లా మూలస్తంభమే కదా. ఈ దేశంలో మూలకు నిర్లక్ష్యంగా విసిరివేయబడ్డ స్తంభమల్లా మూలస్తంభమే కదా. అయినా అతనొక లైట్ హౌజ్లా తరగతుల్లోంచి విద్యార్థులు పారంగతులయ్యేందుకు గట్టున శాశ్వతంగా నిలబడి జ్ఞానజ్యోతులు పంచుతాడు. శీర్షిక వంతెనలు. మేం నిటారుగా నిలబడతాం. మీరు మా భుజాల మీద కూర్చుని హాయిగా దిగంతాల దాకా సాగిపోతారు. మా అహరహ ప్రయత్నంతో మీ మనస్సుకి విస్తృతి, దృష్టికి నైశిత్యము సమకూరుతాయి. సూర్యుని తెల్లని కాంతి 7 రంగులు కాదు ఒక్కటే అన్నట్లు, మనిషి ఎక్కడివాడైనా ఒక్క కుదురులోంచి మొదలయ్యాడన్న మహోన్నత మానవతా సిద్ధాంతాన్ని మేం మాటిమాటికి ఖరారు చేస్తాం. గంగోత్రి నుండి బంగాళాఖాతం పొడుగుతా జీవజలాలతో సారాన్ని నింపిన గంగానదిలా మా అనువాద కళాలతో ప్రపంచ సాహితీ పరిమళాలని మట్టి అంతటా పరుస్తాం. లోకానికి పోషక పదార్థాల్ని నీళ్లని అందిస్తూ మట్టిలో కప్పుకొనిపోయిన వేళ్లను మీరు అతి సునాయాసంగా మరిచిపోతారు. హనుమంతుడు లంకలోంచి తన భుజాల మీద రాముని సన్నిధికి క్షణంలో చేర్చుతానంటే సీత నిరాకరించినా మేం సీతామాతనే కాదు, గోర్కీ అమ్మని,
లూషన్ రచనల్ని, దాస్ క్యాపిటల్ని తీసుకెళ్లే దాసులం, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మోసుకెళ్లే వాహకులం. అవును, మేము కులం గురించే మాట్లాడదలుచుకున్నాం. సాహిత్యంలో 2వ శ్రేణి గురించే చెప్పదలుచుకున్నాం. మాది అనువాద కులం. మేము అనువాద కులం. ఇక్కడి ప్రపంచాన్ని అటు, అక్కడి లోకాన్ని ఇటు చూపించే పారదర్శకులం. మేం లోహ విహంగాలం కాదు, ప్రాణమున్న పక్షులం. మా రెక్కల మీదే కదా మీరు 714 లోకాలు చుట్టి రావడం. మా రెక్కల మీదే కదా మీరు 714 లోకాలు చుట్టి రావడం. శీర్షిక వాన వాసన. వాన వాసన. ఇక తెప్పలన్నీ ఒకదాన్ని వట్టక ఒకటి, ఇక తెప్పలన్నీ ఒకదాన్ని వట్టక ఒకటి, నీళ్లు తాగేతందుకు సముద్రాలకు ఉరుకుతాయి. ఇక తెప్పలన్నీ ఒకదాన్ని వట్టక ఒకటి, నీళ్లు తాగేతందుకు సముద్రాలకు ఉరుకుతాయి. మొగులు మెత్తబడుతుంది, మెల్లగా మబ్బుల పడుతుంది. మైసమ్మ మూలకు మొగులు కొండోలే అయితది. మైసమ్మ మూలకు మొగులు కొండోలే అయితది. గాలి ఇసిరి ఇసిరి కొడుతుంది. వానషేర్లు మీదికెళ్ళి కింది దాకా దిగుతాయి. దూరంకెళ్ళి వానవాసన కమ్మగా వత్తది. ఇంటెనక పెరట్ల ఊరవిష్కలు మంట్లే బొర్రుతాయి. మొగులు మీద ఇసుర్రవుతులు తిరుగుతున్నట్టు గుడగుడ మొదలైతది. అటెనక ఈన్ నుంచి ఆన్ దాకా మెరుపులు మెరుస్తాయి. అదివరదాకా కొమ్ముల పెట్టినట్టు తాయి మాయి అయిన పానాలు తాయికి వస్తాయి. దునియ మొత్తం సల్లబడతది. కొట్టంలో ఉన్న ఎడ్లు లేచి లేచి రంకెలేస్తాయి. నాగలికి గుర్రమెక్కినంత సంబురమైతది. మెల్లగా మీదికెళ్ళి కిందికి వాన మొదలైతది. మెల్లగా మీదికెళ్ళి కిందికి వాన మొదలైతది. ఆయిటి మూనుతది. అవ్వతోడు శినుకు వడుడు ఆలిషం భూమిలోకెళ్ళి బువ్వవాసన వత్తది. అవ్వతోడు శినుకు వరుడు ఆలిషం భూమిలోకెళ్ళి బువ్వవాసన వత్తది. శీర్షిక పుష్ప ప్రదర్శన. పుష్ప ప్రదర్శన. పుస్తకాల షాపులోనో పుస్తక ప్రదర్శనలోనో కాలు పెట్టడం అంటే, పుస్తకాల షాపులోనో పుస్తక ప్రదర్శనలోనో కాలు పెట్టడం అంటే పూల తోటలో అలా విహరించి హాయిగా రావడం. పూల తోటలో అలా హాయిగా విహరించి రావడం. బృందావనంలో ఆనంద వివశులం కావడం. ఎన్ని గ్రంథాలు అన్ని గంధాలు, పరిమళాలు. ఎన్నెన్ని గ్రంథాలు అన్ని అందాలు, చందాలు. పుస్తకాన్ని ఎత్తి పట్టుకోవడం అంటే రచయితను మన చేతి పొత్తిళ్లలో ఉడుపుగా ఓలలాడించడం, లాలించడం. పుస్తకాన్ని ఎత్తి పట్టుకోవడం అంటే రచయితను మన చేతి పొత్తిళ్లలో ఒడుపుగా ఓలలాడించడం, లాలించడం, ఆలించడం, పాలించడం. గుండె చప్పుళ్ళని గుర్తు పెట్టుకోగలగడం. పుస్తకాల పురుగులు కాని వాళ్ళు మన్నుదిన్న పాములే. పుస్తకం చదవని వాడి బతుకు అడవిలో పొద్దుగూకినట్లు. పుస్తక పఠనం అంటే ఎర్రటి ఎండలో మన ఇంటికి వచ్చిన ప్రాణంలాంటి అతిథి కడుపులో అంబలిపోయడం. పుస్తకం తిరిగేయడం అంటే అజ్ఞానాన్ని ఉతుక్కోవడం. తిండిపోతులు, తిరుగుబోతులు, తాగుబోతులు, సోమరిపోతులు. ఇందరు పోతులు ఎందుకో? అందరూ చదువుపోతులవుతే లోకానికి కొత్త కాంతి కదా. చరిత్రో, సాహిత్యమో, మానవీయ శాస్త్రమో, పర్సనాలిటీ డెవలప్మెంటో, పాజిటివ్ ప్రొయాక్టివ్ థింకింగో ఏదైతేనేం, పుస్తక పుష్పం మీద మన 2 కళ్ళు తుమ్మెదలై వాలినప్పుడే కదా, పుస్తక పుష్పం మీద మన 2 కళ్ళు తుమ్మెదలై వాలినప్పుడే కదా దాని కడుపులో కాయగాసి బతుకు పండుతుంది. చివరికి మనం అలా కుర్చీలో వాలి పుస్తకాన్ని ఈకకు ఈక, తోకకు తోక లాగుతున్నప్పుడు అమృతం తాగినట్లుండదు. అమ్మతోడు అమ్మ రొమ్ము చీకినట్లుంటుంది. తల్లి పాలు తాగినట్లుంటుంది. అమ్మతోడు అమ్మ రొమ్ము చీకినట్లుంటుంది. తల్లి పాలు తాగినట్లుంటుంది. తెలుగువారి ఆత్మీయ వారధి కార్యక్రమంలో కవి సమయం సెగ్మెంట్లో ఇప్పుడు మనం డాక్టర్ నాల్మేల భాస్కర్ గారి కవితలు వింటున్నాం. కరీంనగర్ నుంచి ఎక్కడైతే పుట్టి పెరిగామో కరీంనగర్ నుంచి ఆయన కవితా ప్రస్థానం మనకు వినిపిస్తున్నారు. కరీంనగర్ గురించి రాశారు, అధ్యాపకుని గురించి రాశారు,
శుద్ధముఖతో పోల్చినటువంటి అధ్యాపకుని మంచి కవిత వినిపించారు. ఆ క్రమంలో పుస్తకాల్ని చదవడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యతని, అసలు పుస్తకం చదవడం వల్ల మనిషి ఎంతగా మారతాడు, మనిషిలో ఎంతగా ఒక కొత్త సృజనాత్మకమైన జీవితం ప్రారంభమవుతుందనే విషయాన్ని కూడా భాస్కర్ గారు చెప్పారు. థ్యాంక్ యూ అండి భాస్కర్ గారు. మీ కవితలు వింటున్నాం మీ గొంతులో, పోయిట్ ఇన్ హిజ్ ఓన్ వాయిస్. మరికొన్ని కవితలు వినాలనుంది. దయచేసి మీ కవితల్ని మాకు వినిపిస్తూ ముందుకు సాగుదాం ప్లీజ్. మీ మిగతా కవితలండి భాస్కర్ గారు. శీర్షిక పునరాగమన కాంక్ష. నువ్వోసారి ఈ ప్రపంచాన్ని శుభ్రం చేసి వెళ్ళావు. ఇప్పుడది మళ్ళీ పాప పంకిలమైపోయింది. నువ్వొకసారి ఈ ప్రపంచాన్ని శుభ్రం చేసి వెళ్ళావు. ఇప్పుడది మళ్ళీ పాప పంకిలమైపోయింది. నీ వల్ల పరిమళ భరితమైన మానవ సమాజం ఇవాళ దుర్భర దుస్సహ దుర్గంధభూయిష్టమై కుళ్ళి కంపు కొడుతున్నది. తెల్లవారితే చాలు పైకం శరణం గచ్చామి, పొద్దుగుంకితే సరి మైకం శరణం గచ్చామి, అహర్నిశలు ఇక స్వార్థం శరణం గచ్చామి. ఇప్పుడు త్రిశరణాలంటే ఇవే మరి. మేమెంతో అద్భుతంగా త్రిపీఠకాలను గంపల కింద ఎవరికీ కనబడకుండా కమ్మేశాం. నువ్వు బోధించిన ప్రేమస్థానంలో 3 అత్యాచారాలు 6 హత్యాచారాలతో కామం నెలకొన్నది. దయార్ద్ర హృదయుడవై నువ్వు మాకు చెప్పిన కరుణను నిష్కారణంగా తరిమి కొట్టాం. మైత్రిని చిత్రవధ చేశాం. మహాచతురులమై నీ చతురార్య సత్యాలను లెక్కే చేయడం లేదు. నువ్వు ప్రపంచానికి ప్రపంచించిన పంచశీలకు 5 6 అసంఖ్యాకమైన శీలలు ఏనాడో దిగగొట్టాం. నీకు సాష్టాంగ పడుతూనే నీ ఆర్య అష్టాంగ మార్గాన్ని కాష్టానికి ఎక్కించాం. మాకు అహింస అప్రియం, భూతదయ అయిష్టం. మేం కుశల కర్మలు చేయం, అకుశల కర్మలే మాకు నేస్తం. మా సంస్కారాలు మాతోనే సహజీవిస్తాయి. మాకు చూపే లేదు మహాత్మా ఇంక విపස්සన ఎక్కడిది. మాకు చూపే లేదు మహాత్మా ఇంక విపස්සన ఎక్కడిది. ఆనాపానా సతి కన్నా ఖానా పీనా వసతి మాకిష్టం. మాకు దానశీలాది పారమితలు కలగవు. ఇంక నిర్వాణమెక్కడిది. ఉన్నదల్లా నిర్యాణమే. తథాగత నువ్వు చెప్పే శీలానికి సిలువ వేశాం. ప్రజ్ఞను అవజ్ఞ చేశాం. సమాధిని సమాప్తం కావించాం. ధర్మకాంతులతో కళకళలాడిన ఆనాటి జేతవనం లేదిక్కడ. ధర్మకాంతులతో కళకళలాడిన ఆనాటి జేతవనం లేదిక్కడ. ఇప్పుడన్నీ ఈతవనాలు తాటివనాలే. నువ్వు తృష్ణారహితంగా ఉండమంటే మా కోరికలు ఇరికలెత్తి గుర్రాలవుతున్నాయి. భగవాన్, నీ సద్ధర్మ ప్రవచన ధారామృతావసరం ఇప్పుడే ఎక్కువ. బుద్ధ, ఈ ప్రబుద్ధుల్ని మార్చడానికి నువ్వు రావాలి. మరొక్కమారు నీ బోధలు వినిపించడానికి, మళ్లీ ఈ పుణ్యరహిత లోకాన్ని పుటం పెట్టడానికి, ఈ సంక్షిప్త సంఘాన్ని బాజాప్త తేజాపులో ముంచడానికి, ఈ కఠిన హృదయాలలో కరుణ నింపడానికి తరలిరా, త్వరగరా, మరలరా, కదలిరా. శీర్షిక మట్టి మహిమ. మట్టి మహిమ. నాకు మట్టే బంగారం. మట్టి అనునిత్యం మనమంతా కండ్లకు అద్దుకోవాల్సిన మహిమాన్విత పదార్థం. మట్టి అనునిత్యం మనమంతా కండ్లకు అద్దుకోవాల్సిన మహిమాన్విత పదార్థం. మనం తినే అన్నం మట్టి, దినాం నడిచే నేల మట్టి. మట్టి మనల్ని కడదాకా కాపాడే కరుణామయి కన్నతల్లి. అవును, మట్టిలోంచి వచ్చే కందులేమిటి? అవును, మట్టిలోంచి వచ్చే కందులేమిటి? కెంపులు కదా. కెంపులు కదా. మరి పెసర్లు పచ్చలే. జొన్న గింజలు మట్టి ముత్యాలు. మొక్కజొన్నలు మణులు మరకతాలు. గోధుమలు గోమేధికాలు. రాగులు రతనాలు. వరి పంట వజ్రవైఢూర్య సమానం. పుష్పాలు పుష్యరాగాలై నీళ్లతో నిండుగా నింపిన పొలమే ఒక్క పెద్ద నీలమైన ఈ నేల మనందరి ఆలంబన. పుష్పాలు పుష్యరాగాలై నీళ్లతో నిండుగా నింపిన పొలమే ఒక పెద్ద నీలమైన ఈ నేల మనందరి ఆలంబన. నన్ను నమ్మండి, మట్టిలోంచి వచ్చే నవధాన్యాలన్నీ నవరత్నాలే. సీతాఫలాలంటే ఆకుపచ్చని లడ్డూలు. సపోటాలు చెట్లకు కాసిన సున్ని ఉండలు.
కొబ్బరి బోండాలు అమృత భాండాలు, పందిళ్లకు వేలాడిన పచ్చలహారాలు పొట్లకాయలు, పందిళ్లకు వేలాడిన పచ్చలహారాలు పొట్లకాయలు, కాండాలకు పోతులోలి పడిన పచ్చని పొత్రాలు పనసకాయలు, కాండాలకు పోతులోలి పడిన పచ్చని పొత్రాలైన పనసకాయలు అన్నీ నేలతల్లి ప్రసాదించిన వరాలు. నాకు కూడు గూడు గుడ్డల కన్నా మిత్రులారా పిడికెడు మట్టినివ్వండి, ఓ మేలిరకం గింజనివ్వండి, కాసిని నీళ్లు పోసి ఉద్భిజాలు అద్భుతాలు సృష్టిస్తాను. నాకు ఒక నిరంతర స్ఫూర్తి మట్టి. సృజనకారులకు మట్టి మహిమాన్విత పదార్థం. సృజనకారులకు మట్టి మహిమాన్విత పదార్థం. శీర్షిక వానవాక్యాలు. వానవాక్యాలు. నీటి పద్యాలు క్రమంగా నేలమీదికి దిగుతాయి. వర్ష వ్యాకరణ సూత్రాలు భూమిలోనికి ఇంకుతాయి. మేఘాల వటవృక్షాలు వాన ఊడల్ని పుడమిలో దింపుతాయి. మబ్బుల్లో దాగిన ఫిలిగ్రీ కళాకారులు మట్టిని వెండితీగలతో అలంకరిస్తారు. నింగి బడి వదలిన వానపిల్లలు నీళ్ల ఊయలల తాళ్లు పట్టుకొని ఊగుతారు. వేల వేల వాన వీణియల తీగలు అమృతవర్షిణి రాగాల్ని ఆలపిస్తాయి. గగనోద్యానంలోని వాన మొక్కల తీగలు భూమి పందిరిని ఆప్యాయంగా అల్లుకుంటాయి. మేఘాల దూది నుంచి వస్తున్న నీళ్ల నూలు దారాలు మేదిని మీద మేలిమి జలవస్త్రం నేస్తాయి. కిందకు వస్తున్న ఈ అపురూప ప్రేమపాశాలు నింగి నేలల జన్మల జలబంధాన్ని గుర్తు చేస్తాయి. ఇవి వానధారలు కావు, మబ్బుల జల్లెడల్లోంచి రాలుతున్న వడ్లధారలు. ఇవి వానధారలు కాదు, మబ్బుల జల్లెడల్లోంచి రాలుతున్న వడ్లధారలు. ఇవి సప్తస్వరాలను మించిన మహోజ్వల జలసిక్త సర్వస్వరాలు. ఆకాశ తటాకంలోంచి అమాంతం దూకుతున్న చేపపిల్లలు, గెంతుతున్న చిరుకప్పలు, మేఘ బాల బాలికలు మెల్లమెల్లగా నేల పలక మీద దిద్దుతున్న వర్షాక్షరాలు. మేఘ బాల బాలికలు మెల్లమెల్లగా నేల పలక మీద దిద్దుతున్న వర్షాక్షరాలు. ఇవి వరుణుని కరుణరసార్ద్ర వాక్యాలు. కాలపురుషుని కమనీయ కవితా వర్షపంక్తులు. నింగి కంటి నుంచి ఒలికిన ఈ ఆనంద బాష్పకణాలు నెలతకు నెల తప్పించిన మహదానంద క్షణాలు. నెలతకు నెల తప్పించిన మహదానంద క్షణాలు. శీర్షిక సాఫల్య జీవన కావ్యం. అమ్మా జాగ్రత్త, కరోనా కాలం జర్ర పైలం. ముందున్న పోర్షన్లో అద్దెకుంటున్న ముసలమ్మతో అన్నాను. అమ్మా జాగ్రత్త, కరోనా కాలం జర్ర పైలం. ముందున్న పోర్షన్లో అద్దెకుంటున్న ముసలమ్మతో అన్నాను. అయ్యా, అగ్గెనగాండ్ల బొండిగ విసికినట్లు పెండ్లైన 8 ఏండ్లకే పెనిమిటి చచ్చిండు. కళ్ళల్లోకెళ్ళి చెరువులు అలుగులు దుంకినాయి. పల్లేరు కాయలల్ల బొర్లిచ్చినట్లయిపాయ బతుకు. అవ్వగారింటికి పోదామంటే ఆడ అన్నదమ్ముల నెత్తుల మీద జట్టక్కనే కూసునే. పిడాత పానము తీసుకుందామంటే కడుపుల పుట్టిన 3 కొమ్మలుండే. ఇక గుండె ధైర్యం చేసుకున్న సారు, రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లల్ని సాది సవరిచ్చిన. ఉన్నొక్క ఆడివిళ్లను ఎదురుసూడని ఇంటికిచ్చిన. మొగపోరగాండ్లకు వరదచ్చిన చూడకుండా మంచి కాందాన్లకెళ్ళి ఇంటి దీపాలు నిలుపుకున్నా. అందరి కడుపులు పండి మన్మరాన్లతోటి నా తీగె పెద్దగైంది బిడ్డ. దిక్కుమల్లె మొగబాయిగాళ్ల లోకంలో నియ్యతిగా బతికిన నాయన. ఈ మాయదారి దుర్జట్ట రోగం పాడుగాను. ఇప్పుడు నా పికరంత నాకోసరం కాదు తండ్రి, బతకవుట్టినోళ్ల గురించి బాధ. ఈ గండంలోకెళ్ళి గడ్డకు వడి నేను ఉగాళ్ళ ఉంటినా నా బలగానికి కండ్ల సలువ. ఈ గండంలోకెళ్ళి గడ్డకు వడి నేను ఉగాళ్ళ ఉంటినా నా బలగానికి కండ్ల సలువ. దబ్బన పోతినా నా బతికే ఒక ఇలువ. ఏటైనా మా భాగ్యమే సారు అంది నిమ్మలంగా. ఎంత తన్నుకున్నా ఒక రసాత్మక వాక్యం ఏనాడూ కాలేకపోయిన నా ముందు, అలవోకగా ఓ గొప్ప దార్శనిక కావ్యం ఎటైనా మా భాగ్యమే కురిసి వెళ్ళిపోయింది ఆ గొంతు.
అలవోకగా ఓ గొప్ప దార్శనిక కావ్యం ఎటైనా మా భాగ్యమే కురిసి వెళ్ళిపోయింది ఆ గొంతు. శీర్షిక సంబరం. సంబరం. చెట్ల చుట్టూ వలయాకారంలో నేలను లోతుగా తవ్వి చాలినన్ని నీళ్లు పోసి వాటి దాహం తీరుస్తున్నప్పుడు నాకు కవిత్వం రాసినంత సంతోషంగా ఉంటుంది. పల్లెల్లోని కాపుబిడ్డలందరూ నేలను తృప్తిగా దున్ని నీళ్లు పారించి పొలంలో వంగి అపురూపంగా నాట్లు వేస్తున్నప్పుడు నాకు ఒక సామూహిక కవి సమ్మేళనం గుర్తుకొస్తుంది. అన్నార్థి అయి ఇంటి ముందుకొచ్చి నిలబడిన బిచ్చగాడి పాత్రలో ప్రేమతో వేసిన పిడికెడి మెతుకులు నాకు గొప్ప కవిత్వ పంక్తులై స్వచ్ఛంగా కనిపిస్తాయి. నిరాడంబరంగా బతికి నిర్మలంగా ఉండి ఇతరులకు నా వల్ల కాస్తో కూస్తో మేలు జరిగిందని తెలుసుకున్నప్పుడు నా కవిత పత్రికలో పడినంత సంబరంగా ఉంటుంది. మా పెరట్లో రకరకాల పూలు రంగులతో వికసించినప్పుడు నేను మల్టీ కలర్ పుస్తకం వేసుకున్నంత ఆనందంగా ఉంటుంది. తెలుగువారి ఆత్మీయ వారధి. కవి సమయం కార్యక్రమంలో కవితలు వినిపించిన డాక్టర్ నల్లల భాస్కర్ గారికి ధన్యవాదాలు. ఏటైనా మా భాగ్యమే అంటూ ఒక అద్భుతమైన కవితని టోరీ ప్రేక్షకులు వినిపించారు. అట్లాగే ఇంకా ఎన్నో కవితలు ఈ 20 నిమిషాల కవిత ప్రపంచంలో మీరు రాసినటువంటి అనేకమైన కవితల్ని మీ గొంతులో మాకు వినిపించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భాస్కర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇక ఇప్పుడు అక్షరార్థన కార్యక్రమంలో మరో సెగ్మెంట్లోకి వెళ్తున్నాం. ఆ సెగ్మెంట్ నివాళి. ఇటీవలే మరణించినటువంటి మంగ్లేష్ దబ్రాల్ హిందీ కవి నిర్యాణం చెందారు. ఆయనకు నివాళిగా ఒక 2 నిమిషాలు ఆయన మాటలు మాట్లాడి ఆయన గురించి మాట్లాడుకుని ఆయన రాసిన ఒక మంచి కవితను నేను మీకు అనువాదం చేసి వినిపిస్తాను. మంగ్లేష్ దబ్రాల్. మొట్టమొదటిసారిగా ఆయన పేరు నా దృష్టిలోకి వచ్చింది. నేను ఆయన కవిత్వాన్ని చదివింది. నాకు ఆయన కవిత్వం పరిచయం అయింది నేషనల్ బుక్ టెస్ట్ వాళ్ళు వేసినటువంటి సిగ్నేచర్స్ అనే ఒక కవితా సంకలనం, అనువాద కవితా సంకలనం సచ్చిదానందన్ గారి సంపాదకత్వంలో వచ్చింది. ఆ కవితా సంకలనాన్ని ముందు పెట్టుకుని చదువుతూ ఉన్నప్పుడు అందులో కవితల్ని అనువాదం చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు దబ్రాల్ గారి కవితలు నాకు కనిపించాయి. నిజంగా ఆ కవితలు చదివిన తర్వాత ఆయన హిందీ కవితలను మూలమైనటువంటి హిందీ కవితల్ని కూడా తరచి వెతికి కొన్ని కవితలు చదివాను. నిజానికి ఇవాళ హిందీ కవిత్వానికి, భారతదేశంలో వస్తున్న మొత్తం హిందీ కవిత్వానికి ఒక కొత్త న్యూ సెన్సిబిలిటీస్ ని, ఒక న్యూ సాఫ్ట్నెస్ ని, ఒక న్యూ సోఫిస్టికేషన్ ని అందించిన వాడు దబ్రాల్. అంతేకాదు ప్రజల పీడిత ప్రజల పక్షాన అద్భుతమైనటువంటి స్టాండ్ తీసుకొని ఇప్పుడు మారుతున్న విలువల మీద, మారుతున్న సమాజం మీద చాలా నిర్ద్వంద్వంగా, ఖచ్చితంగా, చాలా సరళమైన భాషలో సూటిగా హిందీ కవిత్వం చెప్పి ఇవాళ హిందీ కవితా ప్రపంచంలో తనదైనటువంటి ఒక ముద్ర వేసుకున్నట్టున్నారు మంగ్లేష్ దబ్రాల్. ఆయన ఇటీవలే చనిపోవడం నిజంగా సాహిత్య లోకానికి, హిందీ సాహిత్య లోకానికి చాలా తీవ్రమైన లోటు. అట్లాగే ఆయన గురించి ఇంకొక 2 మాటలు చెప్పాలంటే ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆ సాహిత్య అకాడమీ అవార్డుని 2000 సంవత్సరంలో వచ్చినటువంటి అకాడమీ అవార్డుని, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాలకుల దృష్టికోణానికి, పాలకుల ప్రవర్తనకి వ్యతిరేకంగా, నిరసనగా తన సాహిత్య అకాడమీ అవార్డుని తను తిరిగి వాపస్ చేసేశారు. అట్లా ఆయన నిలబడ్డారు. జర్నలిస్ట్ గా నిలబడ్డారు. జర్నలిస్ట్ గా చాలా కాలం చాలా పత్రికల్లో పనిచేశారు. చాలా చాలా దాదాపు ఒక 5-6 కవితా సంకలనాన్ని ఆయన వెలువరించారు. ఆయన కవిత్వాన్ని రష్యన్ భాషలోను, జర్మన్ లోను, డచ్ లోను, స్పానిష్ లోను, పాలిష్, బల్గేరియన్ ఇట్లా అనేకమైనటువంటి విదేశీ భాషల్లో కూడా ఆయన కవితలు అనువాదంలోకి వెళ్ళాయి. ఆయన ఇప్పటివరకు పహార్ పర్ లాల్తే, घर का रास्ता, हम जो देखते हैं, आवाज भी एक जगह है, नए युग में शत्रु ఇట్లా కవితా సంకలనాలు వివరించారు. అట్లాగే ఒక 2 ప్రోజ్ సంకలనాన్ని కూడా ఆయన రాశారు. వ్యాసాన్ని కూడా రాశారు. అనేక పత్రికలకి
తన సంపాదకత్వం వహించారు. అట్లాగే భారత్ భవన్ లో చాలా కాలం పనిచేశారు. భారత్ భవన్ నుంచి వెలువడినటువంటి రవివారి అనే ఒక పత్రిక సంపాదకులుగా ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఎడిటర్, జనసత్తా ఎడిటర్ గా చాలా విఖ్యాతి పొందినటువంటి సంపాదకులు ఆయన. అట్లా సంపాదకత్వంలోను, జర్నలిజంలోను, కవిత్వంలోను విస్తృతంగా సేవ చేసినటువంటి, విస్తృతంగా ప్రజల్ని చేరుకున్నటువంటి, ఆత్మీయంగా చేరుకున్నటువంటి మంగళేష్ దుబ్బరాల్ గారి ఒక చిన్న కవితని నేను మీకు ట్రాన్స్లేషన్ చేసింది నేను మీకు వినిపిస్తాను. ఆ తర్వాత మనం ఇంకో సెగ్మెంట్ లోకి వెళ్దాం. దుబ్బరాల్ గారికి నివాళులర్పిస్తూ, ఈ నంబరు మనుగడలో లేదు, ఏ నంబర్ మౌజూద్ నహీ హై. కవిత శీర్షిక పేరు. ఎక్కడికి వెళ్ళినా ఏ నంబర్ తిప్పినా ఈ నంబర్ మనుగడలో లేదు, ఏ నంబర్ మౌజూద్ నహీ హై అని ఓ అపరిచిత గొంతేదో అంటున్నది. ఇటీవలి కాలం వరకు ఈ నంబరుపై మనుషులు దొరికేవారు, ఇటీవలి కాలం వరకు ఈ నంబరుపై మనుషులు దొరికేవారు. మిమ్మల్ని గుర్తుపడతాం, ఈ లోకంలో మీకు స్థానం ఉంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ నంబరు మనుగడలో లేదు. అదేదో పాత నంబర్. ఇప్పుడు ఆ పాత చిరునామాల్లో అతి కొద్ది మందే నివసిస్తున్నారు. కేవలం పాదాల ధ్వనికే ఏ తలుపులు తెరుచుకునేవో, కేవలం పాదాల ధ్వనికే ఏ తలుపులు తెరుచుకునేవో ఇప్పుడు అక్కడ కాలింగ్ బెల్ నొక్కాలి, ఆదుర్దాగా ఎదురు చూడాలి. చివరికి తలుపు తెరిచి ఎవరైనా కనిపిస్తే అతను మారిపోయి ఉండొచ్చు. మీరెప్పుడూ మాట్లాడే మనిషిని నేను కాదు అని కూడా అనొచ్చు. మీ దుఃఖాన్ని వినే నంబర్ ఇది కాదని అనొచ్చు. మీ దుఃఖాన్ని వినే నంబర్ ఇది కాదని అనొచ్చు. ఎక్కడికి వెళ్ళినా నంబర్లు, ముఖాలు, చూపు మ్యాపులు మారిపోయినట్టు మారిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా నంబర్లు, ముఖాలు, మాపులు మారిపోయినట్టు కనిపిస్తున్నాయి. పాత డైరీలు మురికి కాలువలో విసిరివేయబడి ఉన్నాయి. పాత డైరీలు మురికి కాలువలో విసిరివేయబడి ఉన్నాయి. వాటి మీద పేర్లు వెలిసిపోతున్నాయి. ఇక ఇప్పుడు తీగలతోనో తీగలు లేకుండానో, విత్ వైర్స్ ఆర్ వితౌట్ వైర్స్, వేరే నంబర్లు అందుబాటులో లేవు. ఉన్న వాటిపై అమ్మకాలు, కొనుగోళ్లు, వాటికి సంబంధించిన సంభాషణలు సాగుతున్నాయి. అపరిచిత గొంతులు మాట్లాడుకుంటున్నాయి. నేనిప్పుడు ఎప్పుడైనా నిరాశతో నంబర్ డయల్ చేస్తాను. తలుపులు తెరిచే ఉన్నాయి, నువ్వు ఇక్కడ ఉండొచ్చు. ఎప్పుడైనా ఈ లోకంలో ఉండేందుకు వచ్చేయవచ్చు. తలుపులు తెరిచే ఉన్నాయి, నువ్వు ఇక్కడ ఉండొచ్చు. ఎప్పుడైనా ఈ లోకంలో ఉండేందుకు వచ్చేయవచ్చు అని పిలిచే గొంతు కోసం ఆరాధిస్తాను, అని పిలిచే గొంతు కోసం ఆరాధిస్తాను. ఇట్లా ఒక గొప్ప కవితను మనకు ఇట్లా ఇలాంటి కవితలు, అనేకమైన కవితల్ని మంగళేష్ గారు రాశారు. ఆయనకి మనఃపూర్వకంగా తల వంచి నివాళులు అర్పించుకుంటూ, టోడీ తరఫున, అక్షరాల తరఫున, వారానందంగా నా తరఫున ఒక కవిత్వాత్మనిగా నివాళులు అర్పించుకుంటూ నివాళి కార్యక్రమం ముగించుకొని ఇప్పుడుగా మనం చివరి అంకెల్లోకి వెళ్తున్నాం. ఆ చివరి అంకంలో మనం ఎప్పటిలాగే సినిమాకు సంబంధించిన అంశాన్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఓరియన్ సినిమాకు సంబంధించి 4 మాటలు మీతో మాట్లాడతాను. భారతదేశ వ్యాప్తంగా అనేక భాషల్లో సమాంతర సినిమాలు వచ్చాయి. సమాంతరంగా వస్తున్నటువంటి సినిమాలు, ప్రాంతీయ సినిమాల గురించి మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు ఒరియన్ సినిమాని మనం పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. ఒరియన్ సినిమాకి సంబంధించినటువంటి ఆ మాటలు వింటూ మనం ఇవాటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇవాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన కవులకు, రచయితలకి, వింటున్నట్లు శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒరియాకు సంబంధించి సినిమా ఇన్ ఒరియన్ భాషలో వచ్చిన సినిమా గురించి 4 మాటలు మీతో మాట్లాడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. ధన్యవాదాలండి. షెబ్బకార్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. ఉనికిని చాటుకున్న ఒడియన్ సినిమా. ఒడిస్సా రాష్ట్రంలో సినిమా ప్రపంచం ఎట్లా ఉందన్న దాని మీద ఒక అవలోకనాత్మకమైనటువంటి 4 మాటలు. దేశంలోని అన్ని ప్రాంతీయ సినిమా రంగాల్లో లాగానే ఒలీవుడ్గా పిలువబడే ఒరియన్ సినిమా రంగం కూడా హిందీ సినిమా ఉప్పెనలో కొట్టుకుపోతున్నది. సుదీర్ఘమైన సినిమా నిర్మాణ చరిత్ర ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన కనీస ప్రోత్సాహకాలు కరువై ఒడిశా రాష్ట్రంలో ప్రాంతీయ భాషా సినిమా అటు వ్యాపార సినిమాగా కానీ ఇటు అర్థవంతమైన సినిమాగా కానీ ఎదగలేకపోయిందని చెప్పుకోవాలి. నిధుల లేమి, సాంకేతిక కొరత, హిందీ సినిమా ప్రభావం లాంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ కొంతమంది చలనచిత్రకారులు స్వతంత్రంగా కృషి చేస్తూ కొన్ని విజయవంతమైన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
వారి ప్రయత్నాలు గొప్ప స్ఫూర్తిదాయకమైనవి. అలాంటి ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు స్ఫూర్తిదాయకమైనవి 2 ఫిల్మ్ ఫెస్టివల్స్ ఒరిస్సా రాష్ట్రంలో నిర్వహించబడుతున్నాయి. 2004లో పూరిలో నిర్వహించబడుతున్న 4 నుంచి పూరిలో నిర్వహించబడుతున్న బ్రింగ్ యువర్ ఓన్ ఫిల్మ్ ఫెస్టివల్ BYOFF ఒక ప్రధానమైన వేదిక. ఈ ఫెస్టివల్లో పాల్గొనేందుకు దర్శకులకు ఎలాంటి నిబంధనలు ఉండవు, ఎలాంటి ముందస్తు పరిశీలనలు ఉండవు, ఎంపిక ప్రహసనాలు ఉండవు. డైరెక్టర్లు మాత్రమే కాదు, పాల్గొనదలుచుకున్న సినిమాకు సంబంధించిన నటులు, సాంకేతిక నిపుణులు ఎవరైనా నేరుగా వచ్చి నమోదు చేసుకొని తమ సినిమాల్ని ప్రదర్శించే వీలుంది అక్కడ. అట్లా ఓపెన్ ఫెస్టివల్ దేశవ్యాప్త చలనచిత్రకారుణ్ణి ఒక చోట చేరుస్తుంది. అదొక గొప్ప వేదిక. ఇక ఫిల్మ్ సొసైటీ ఆఫ్ భువనేశ్వర్ నిర్వహిస్తున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ భువనేశ్వర్ మరో వేదిక. గత 9 ఏళ్లుగా ఈ ఫెస్టివల్ స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్నది. ఇలా మంచి సినిమా, వివిధ భాషల మాహోల్ ఒరియన్ సినిమాకు ఒక ప్రేరకంగా నిలబడుతున్నది. ఇట్లా ఒరియన్ భాషా సినిమా చిన్న సంఖ్యలోనూ స్వల్ప గొంతుతోనూ తన ఉనికిని కొనసాగిస్తూనే ఉన్నది. ఒరియన్ సినిమా చరిత్రను పరిశీలిస్తే మొదటి సినిమా సీతా వివాహ్ 1936లో విడుదలైంది. మోహన్ సుందర్ దేవ్ గోస్వామి ఆ సినిమాను రూపొందించారు. 30,000 రూపాయల బడ్జెట్తో మిశ్రా నాటకాన్ని సినిమాగా తీశారు. ఇది ఆర్థికంగా ఘన విజయం సాధించింది. కానీ 1951 వరకు ఒరిస్సాలో రెండో సినిమా రాలేదు. కొంతమంది భూస్వాములు, వ్యాపారవేత్తలు కలిసి కొన్ని ప్రయత్నాలు చేశారు. 1960లో ప్రఫుల్ల సేన్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన శ్రీ లోక్నాథ్ జాతీయ అవార్డును అందుకుంది. అదే ఏడు ఒరియా సినిమా రంగంలో విశిష్టమైన స్థానాన్ని పొందిన నటుడు ప్రశాంత్ నందా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్నాడు. తర్వాత 1966, 69లో ఉత్తమ నటుడి బహుమతులు అందుకున్నాడు ప్రశాంత్ నందా. ఒరిస్సా సినిమా రంగంలో విజయవంతమైన దర్శకుడిగా మహమ్మద్ మోసిన్ పేరు తెచ్చుకున్నాడు. పూలా చందన లాంటి 16 విజయవంతమైన సినిమాల్ని ఆయన రూపొందించాడు. తర్వాత అమ్యారంజన్ పట్నాయక్, రాజు మిశ్రా, అక్షయ్ మొహంతి, విజయ్ మొహంతి, ఉత్తమ్ మొహంతి లాంటి వాళ్ళు విజయవంతమైన సినిమాలు తీశారు. వారిలో అమ్యారంజన్ పట్నాయక్ 3 భాషల్లో కూడా సినిమాలు నిర్మించాడు. ఒరియా, బెంగాలీ, బంగ్లాదేశీ భాషల్లో సినిమాలు రూపొందించాడు ఆయన. అట్లా ఒరిస్సాలో సినిమా రంగం చాలా తక్కువ సంఖ్యలో నిర్మాణాలు సాగింది. కానీ కాలక్రమేణా ఒరియన్ సినిమా తన ఆమాత్రపు ప్రభావాన్ని కూడా కోల్పోయింది. ఒడియా భాషా సంస్కృతుల ప్రతిబింబాలుగా ఉండాల్సిన ఒరియన్ సినిమా అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి. దానికి ప్రధానంగా సినిమాల నిర్మాణంలో నిర్మాతల అతి ప్రమేయం, సాంకేతిక వస్తువుల కొరత లాంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇక కొత్తగా రంగంలోకి వస్తున్న దర్శకులకు సరైన అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం కూడా మరో కారణంగా చెప్పుకోవాలి. ఇక ప్రభుత్వం నుంచి కనీసమైన ప్రోత్సాహకాలు కూడా లేకపోవడం ఒరిస్సా సినిమా పరిస్థితిని మరింత దిగజార్చింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒడిశా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకున్న కొన్ని సినిమాలు వచ్చాయి. అది చాలా గొప్ప విషయం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన దర్శకులు వచ్చారు. అర్థవంతమైన కొన్ని సినిమాలకు ఒరిస్సా పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి వాటిలో ప్రథమంగా చెప్పుకోవాల్సిన వాడు నీరద్ మహాపాత్ర. నీరద్ మహాపాత్ర ఆయన మొదట 1974లో ఫిల్మ్ ఎక్స్టాసీ పేరుతో భువనేశ్వర్లో ఫిల్మ్ సొసైటీ స్థాపించి అంతర్జాతీయ సినిమాను ఒరిస్సాకు మొట్టమొదటిసారిగా పరిచయం చేశాడు. అంతకుముందు ఆయన 1968లో పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా పూర్తి చేసి 1972 నుంచి అక్కడే ఫిల్మ్ అధ్యాపకుడిగా చేరిపోయాడు. సినిమాకు సంబంధించి ఆయన చెప్పిన పాఠాలు మర్చిపోలేమని ఆయన విద్యార్థులు చెప్తారు. 1983లో ఆయన తన మొదటి సినిమా మాయా మిర్గా రూపొందించాడు. కాలం గడుస్తున్న కొద్దీ సమిష్టి కుటుంబాల్లో జరిగే మార్పుల్ని అత్యంత సహజంగా చూపించాడు ఆయన. మాయా మిర్గా లండన్, క్యాన్స్, లొకార్నో లాంటి ఫిల్మ్ ఫెస్టివల్స్లో పాల్గొని ప్రశంసలు అందుకుంది. తర్వాత నీరద్ ఒక అనేకమైనటువంటి డాక్యుమెంటరీలు తీశాడు. మన్మోహన్ ఇంకొకరు. నీరద్ మహాపాత్ర తర్వాత ఒరిస్సా నుంచి వచ్చినటువంటి మరొక గొప్ప దర్శకుడు మన్మోహన్ మహాపాత్ర.
మన్మోహన్ మహాపాత్ర పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన ఆయన 1975లో తన మొట్టమొదటి సినిమా సీతారాటి రూపొందించాడు. ఛాందస లోకానికి ఎదురొడ్డి నిలిచిన ఒక స్త్రీ గాథను ఆ సినిమా ఆవిష్కరించింది. 1984లో ఆయన తీసిన నీరబ్ జద్దా అంటే నిశ్శబ్ద తుఫాన్ ఒక గ్రామంలో భూస్వామికి రైతుకు నడుమ జరిగే సంఘర్షణని చిత్రించింది. ఆ తర్వాత క్లాంతా, అపర్ణహ, అందా దిగంతా లాంటి సినిమాలు, మంచి సినిమాల్ని మన్మోహన్ మహాపాత్ర రూపొందించాడు. ఇక ఒరిస్సా నుంచి వచ్చిన మరొక దర్శకుడు సినిమాటోగ్రఫర్ ఏకోబీర్. తాను మొదట సినిమాటోగ్రఫర్గా మొదలయ్యాడు. 1969 నుంచి 69-70లలో ఆయన పూనాలో సినిమాటోగ్రఫీ డిప్లొమా పూర్తి చేశాడు. సినిమాటోగ్రఫర్గా 27 డౌన్ సినిమాతో తన క్యారియర్ని ప్రారంభించాడు ఏకేబీర్. దాని తర్వాత తెలుగులో బి నరసింహరావు తీసిన దాసికి సినిమాటోగ్రఫీ బాధ్యత నిర్వహించిన ఏకేబీర్ జాతీయ స్థాయిలో ఉత్తమ సినిమాటోగ్రఫర్గా అవార్డును అందుకున్నాడు. తర్వాత తెలంగాణ పల్లె గుండెల్ని తడిమి ఉవ్వెత్తున ఎగిసిన ఉద్వేగాల్ని, సంస్కృతిని ఆవిష్కరించిన మా ఊరు డాక్యుమెంటరీకి కెమెరా బాధ్యతల్ని ఏకేబీర్ నిర్వహించారు. ఆ డాక్యుమెంటరీలో తెలంగాణ జీవితాన్ని, తెలంగాణ హృదయాన్ని, తెలంగాణ కల్చర్ని, తెలంగాణ భాషని, తెలంగాణ అసలు సమస్త తెలంగాణ గ్రామీణ జీవితాన్ని దృశ్యమానం చేయడంలో ఏకేబీర్ చూపిన ప్రతిభ, ఏకేబీర్ తీసుకున్న కోణం ఒక అద్భుతమైన కోణంగా మిగిలిపోతుంది. సినిమాటోగ్రఫర్గా ఏకేబీర్ని అభిమానించడానికి, ఏకేబీర్ పనితనాన్ని చూడడానికి మా ఊరు డాక్యుమెంటరీ చూడాల్సిందే. దానికి గాను ఇండియన్ డాక్యుమెంటరీ ప్రొడ్యూసర్స్ అవార్డును ఏకేబీర్ అందుకున్నాడు. అటెన్బరో గాంధీ సినిమాకు కూడా ఏకేబీర్ పనిచేశారు. తర్వాత దర్శకుడిగా మారి ఆది మీమాంస, లావణ్యప్రీతి, అరణ్యక, శేషదృష్టి లాంటి సినిమాలు తీసి ఆయన ఒరియన్ సినిమాలో తన ముద్రని చాటాడు. జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకుడిగా తన కంట్రిబ్యూషన్ని నిరూపించుకున్నాడు. ఒరిస్సా నుంచి వచ్చిన తర్వాతి తరం దర్శకుల్లో నందితా దాస్, ఫైర్, ఎర్త్, భవిందర్, కంబ్లీ, ఫిరాక్ లాంటి 40కి పైగా సినిమాల్లో నటించి నటిగా తన స్థానాన్ని నిరూపించుకున్న నందిత అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డుల్ని నటిగా అందుకుంది. దర్శకత్వ బాధ్యతలను ఆమె ఫిరాక్ సినిమాతో ప్రారంభం చేసింది. గుజరాతీ ఘర్షణల తర్వాత అనేక కథల సమాహారంగా తీయబడిన ఫిరాక్ 24 గంటల కాలాన్ని తన కథన కాలంగా తీసుకోబడింది. 2017లో ఇన్ డిఫెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అనే షార్ట్ ఫిల్మ్ తీసింది ఆవిడ. 2017లో సుప్రసిద్ధ రచయిత సాదత్ హసన్ మంటో జీవితం కథ ఆధారంగా ఒక గొప్ప బయోపిక్ నిర్మించింది నందితా దాస్. ఆ సినిమా ప్రస్తుతం వివిధ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు ప్రదర్శనమవుతూ చాలా గొప్ప సినిమాగా ఇవాళకి, అంటే ఒక సాదత్ హసన్ మంటో లాంటి ఒక గొప్ప రచయితని, ఆ రచయిత జీవితాన్ని చాలా హృదయంగా, వాస్తవికంగా రూపొందించింది నందిత. తర్వాత ఒరిస్సా నుంచి వచ్చిన మరో దర్శకుడు సుశాంత్ మిశ్రా. మన్మోహన్ మహాపాత్ర, నీరద్ మహాపాత్రల తర్వాత ఒరిస్సా చలనచిత్ర సీమలో మంచి దర్శకుడుగా నిలిచినవాడు సుశాంత్ మిశ్రా. బ్రింగ్ యువర్ ఓన్ ఫిల్మ్ ఫెస్టివల్ రూపకర్త అయిన సుశాంత్ 1992లో హీరేన్ అంక్తీతో తన ఫిల్మ్ క్యారియర్ ప్రారంభించాడు. తర్వాత 1993లో మిశ్రా తీసిన ఇంద్రహనూర్ ఛాయ్ రష్యాలో గ్రాండ్ పిక్స్, కేన్స్లో అవార్డును పొందింది. తర్వాత విశ్వప్రకాష్ ధరణి సినిమాని రూపొందించాడు ఆయన. ఇంకా దేన్ కెనాల్, సమర్పణం లాంటి డాక్యుమెంటరీలు కూడా సుశాంత్ మిశ్రా నిర్మించాడు. సుశాంత్ మిశ్రా తర్వాత యువకుడైన ఆర్య భట్టాచార్య కొత్త అరవడితో ఇప్పుడు సినిమాలు తీస్తున్నాడు. క్యాపిటల్ 1, ఖ్యానిక లాంటివి విశేష ప్రశంసల్ని అందుకుంటున్నాయి. ఇట్లా ప్రభుత్వ సహకారం లేకుండానే, ఎలాంటి సబ్సిడీలు లేకుండానే ఒరిస్సాలో ఒడియన్ సినిమా తన మనుగడను కొనసాగిస్తూనే ఉంది. తన గొంతును వినిపిస్తూనే ఉంది. చలనచిత్ర సీమలో ఒరియన్ భాషకి, ఒరియన్ సంస్కృతికి, ఒరియా జీవితానికి ఒక ప్రముఖమైన స్థానాన్ని అందిస్తూనే ఉన్నది. ఒక 10 మంది దర్శకుల స్వయం కృషి వల్ల ఇవాళ ఒరియన్ సినిమాకి భారతదేశ సినిమా రంగంలో కానివ్వండి, ప్రపంచ సినిమా రంగంలో కానివ్వండి తనదైనటువంటి ఒక ముద్రని చూపించే అవకాశాన్ని ఆ దర్శకులు కల్పించారు. ఒక మైనారిటీ, ఒక చిన్న ప్రాంతీయ భాష అయినటువంటి ఒరియాలో
ఒక ప్రాంతీయ సినిమా రంగం ఎలాంటి ప్రోత్సాహకాలు లేకుండా ఇట్లా ఒక ప్రపంచ ఖ్యాతిని అందినటువంటి సినిమాల్ని రూపొందించి తమదైనటువంటి ఒక ఒరవడిని సృష్టించడం ఒక అద్భుతమైన సినిమాగా మనం చెప్పుకోవచ్చు. ఒరియన్ ఫిల్మ్ మేకర్స్కి నీరజ్ మహాపాత్ర, మన్మోహన్ మహాపాత్ర నుంచి మొదలు పెడితే ఇంకా నందితా దాస్, సుశాంత్ మిశ్రా లాంటి దర్శకులందరినీ మనఃపూర్వకంగా అభిమానించాల్సిన అవసరం ఉంది, అభినందించాల్సిన అవసరం ఉంది. మంచి సినిమాని ఇష్టపడే వాళ్ళంతా కూడా ఒరియన్ సినిమాలో జరిగిన ఈ చిన్న ప్రయత్నాన్ని చూసి అభినందించాలి, ఆనందించాలని నేను కోరుకుంటాను.